సిటీ న్యూస్కు స్వాగతం. పామర్రు మండలం కొమరవోలులో లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పామర్రు మండలం కొమరవోలులో లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఆమెను వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మేడపాటి వసంత మృతి చెందింది. గత కొంతకాలంగా గ్రామానికి చెందిన మెరుగుమాల పవన్ అనే వ్యక్తి వసంతను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో వేధింపులు భరించలేక కలుపు మందు తాగి వసంత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేధింపులకు పాల్పడిన పవన్పై కేసు నమోదు చేసి పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులను భావితర పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. విద్యార్థులను భావితర పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయునిది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పామర్రు మండలంలోని పామర్రు మహిళా ప్రగతి కోచింగ్ సెంటర్లో మెగా డిఎస్సి 2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు జరుగుతున్న ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఉత్తమ బోధనపై మెళుకువలు బోధించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎలా ఎదగాలి, సబ్జెక్టుపై పట్టు సాధించడం, ఉపాధ్యాయులు విద్యార్థుల సంబంధం, వ్యక్తిగత సంస్థాగత అభివృద్ధి తదితర అంశాల పట్ల బోధించి వారికి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టులను నేర్చుకోవడంలో ఉపాధ్యాయులు అప్డేట్ కావాలని, అందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని, నేర్చుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు, పామర్రు మండల ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, ఎంపీడీఓ జ్యోతి, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా 10th స్టాండర్డ్ చేసి 10th స్టాండర్డ్ క్లాస్ చెప్పేదానికి 10th స్టాండర్డ్ చదివితే వాళ్ళే సరిపోతారు కదా, వాళ్ళు కూడా 10th పాస్ అయ్యారు కదా. ఎందుకు గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళకి చెప్తారు? ఎందుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళే ఇంటర్ క్లాస్ చేయాలని గవర్నమెంట్ రూల్ పట్టింది? మనం ఆ లెవెల్లో సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మనం ఈ లెవెల్లో చెప్పడం ఈజీ అవుతుంది. సో పిల్లల లెవెల్ కి మీరు దిగి క్లాస్ చెప్పాలంటే మీకు సబ్జెక్టు చాలా బాగా అర్థమై ఉండాలి. a plus b whole square is equal to a square plus b square plus 2ab అని చెప్తారు, అందరికీ తెలుసు. బట్ ఎందుకు ఏదో ఒక స్టూడెంట్ సడన్ గా లేచి సార్ అది ఎందుకు అలా వచ్చింది చెప్పండి అంటే మీరేం చెప్తారు? మళ్ళీ మీరు అది a plus b into a plus b a into a plus b plus b into a plus b అని చేస్తారు. కానీ స్టూడెంట్ అర్థం కాదు. మీరు అదే జామెట్రీలో తీసుకోండి, డ్రా ఏ బిగ్ స్క్వేర్. సో దాంట్లో ఒక పోర్షన్ ని లెంత్ ని ఏ పెట్టండి, ఇంకొక పోర్షన్ ని బి పెట్టండి, ఈ రెండు కలిపితే ఏ ప్లస్ బి అయింది. అలాగే అక్కడ కూడా ఏ ప్లస్ బి అయింది. సో ఆ లోపల ఉన్న రెండు స్క్వేర్స్ ఒక రెండు రెక్టాంగిల్స్ వస్తాయి. బ్రాహ్మణ సేవా సంఘం జైహింద్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం జైహింద్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మణిపాల్ హాస్పిటల్ సహకారంతో జైహింద్ స్కూల్లో జరిగిన ఈ మెడికల్ క్యాంపులో బీపీ, షుగరు, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, శర్మ, చంద్రశేఖర్, శాస్త్రి, ప్రసన్న, పివి ఫణికుమార్ తదితరులతో పాటు మణిపాల్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. జైహింద్ హై స్కూల్లో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, మచిలీపట్నం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమం హెల్త్ మెడికల్ క్యాంపును పెట్టారు. మణిపాల్ హాస్పిటల్ ఇచ్చేది పెద్ద హాస్పిటల్. డాక్టర్ ధన్వంతాచార్య గారు పెద్దలందరూ వచ్చి కూడా వాళ్ళకి అన్ని రుగ్మతలు ఏమేమి ఉన్నాయో చూసి రాకుండా ఏం చేయాలి అనేది కూడా మరి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా మందులు ఇచ్చి ఈ కార్యక్రమం చేసుకున్నందుకు వాళ్ళకి సంఘ సభ్యులందరికీ కూడా 50 మందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మెడికల్ క్యాంపులు అనేవి రాజకీయంగా అనేక మంది పెడతా ఉంటారు, వాళ్ళ ఓట్లు ఆకర్షించడానికి. మరి అదేవిధంగా బాగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా మెడికల్ క్యాంపులు పెడుతుంటారు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందనేటువంటి ఆశతో పెడతా ఉంటారు. కానీ వీళ్ళకి ఇన్కము ట్యాక్స్ రెండూ లేనటువంటి బ్రాహ్మణ సంఘం
వాళ్ళకి ఆదాయం లేదు. కేవలం లోక కళ్యాణార్థం ఏదైతే ప్రతి జీవికి పుట్టిన కానించి గిట్టే వరకు కూడా బ్రాహ్మణ యొక్క ఆవశ్యకత అందరికీ ఉంది. అందరినీ దేవుడికి మనిషికి అనుసంధానం ఎవరై అంటే దర్బార్ అగరబత్తులు కాదు, బ్రాహ్మలే. వాళ్ళకి మనకి కూడా మధ్యవర్తి భగవంతుడికి వ్యక్తులకి బ్రాహ్మణుడు. అంచేత వాళ్ళు లోకహితం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. దానిలో భాగమే ఈరోజు నేను మెడికల్ క్యాంపు శక్తికి మించిందైనా కానీ వాళ్ళ పెట్టినందుకు అభినందిస్తూ, మరి ఎవరెవరు ఆ సలహాలు తీసుకుని మరి ఉండ ప్రజలందరూ కూడా వాటిలో మంచిని గ్రహించి మనకి ఎటువంటి ఇబ్బందులు రోగాలు రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ డాక్టర్లు చెప్పినట్టుగా చేసినట్లయితే ఫైనల్గా ఒక్కటే చెప్తున్నాను, మన వైద్యం మన వంటింట్లో ఉంది, మన ఆరోగ్యం మన వంటింట్లో ఉంది, పోపుల పెట్టెలో ఉంది. మణిపాల్ నుంచి వచ్చినటువంటి వైద్య ప్రముఖుల యొక్క సహాయ సంపత్తులతో ఇది వైద్య శిబిరం అనేది నిర్వహింపబడుతోంది. ప్రత్యేకించి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి షుగరు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి కొన్ని దీర్ఘ వ్యాధులు అవి రాకుండా ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలకి అవగాహన కోసం ఈ శిబిరంలో ప్రత్యేకించి రోగులకే కాకుండా అందరికీ జనానికి ఒక అవగాహన కలగాలి అనేటువంటి భావంతో ఏర్పాటు చేసిన శిబిరం ఇది జయప్రదం అవుతోంది. రోగులందరూ వస్తున్నారు, చూపించుకుంటున్నారు, తగిన సలహాలు కూడా పొందుతున్నారు. బ్రాహ్మణ సేవా సంఘం అనేది ఏర్పడింది కేవలం బ్రాహ్మణ్యం యొక్క అభివృద్ధి కోసమే కాదు, సామాజికమైనటువంటి ఎన్నో సమస్యలు, సామాజిక సంక్షేమాన్ని పరిరక్షించాలనేటువంటి పవిత్ర బాధ్యత బ్రాహ్మణ సంఘానికి కూడా ఉన్నది అన్న విషయాన్ని సమాజానికి తెలియచేయాలి అనేటువంటి భావం కూడా ఈ శిబిరంలో నిబిడీకృతమై ఉన్నది. ముఖ్యంగా ఒకప్పుడు బ్రాహ్మణ సంఘం అని అంటే కేవలం సామూహిక ఉపనయనాలు లేకపోతే కార్తీక సమారాధన ఇలాంటి వాటికే లిమిట్ అవుతూ ఉండేది. కానీ కార్తీక సమారాధన అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి హిందూ ధర్మం దాని యొక్క అర్థాన్ని కోల్పోయింది ఈ రోజున సమాజం. ఇది కులభోజనాల కింద తయారైనాయి. అలా కాదు, వనభోజనాలు అని అంటే అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయి. మెడికల్ క్యాంపులు మరిన్ని చేయాలని చెప్పి ప్రజలకు సేవ చేసే దానిలో బ్రాహ్మణ సంఘం ముందుంటాం మరి సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఆదాయాలు లేవు, అయినా కూడా 10 మందికి సేవ చేయాలి. మన బ్రాహ్మణ సంఘం సభ్యులకే కాకుండా బయట వాళ్ళకు కూడా ఒక ఆరోగ్యపరంగా సేవ చేయాలన్న దృక్పథంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా మీ బ్రాహ్మణ సంఘం ముందుండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. లక్ష్మీ నృసింహ సోమయాజీ వైశ్య సమాజం చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. లక్ష్మీ నృసింహ సోమయాజీ వైశ్య సమాజం చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజీ వైశ్య సమాజం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మెహర్బాబా, మోటమర్రి బాబాప్రసాద్, అన్నం ఆనంద్, ఉడతి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అంటే నార్మల్లీ ఏ ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళను, చాలా తక్కువ యాక్చువల్లీ. బట్ కానీ పిల్లలు స్కాలర్షిప్ ఇస్తారు అంటే సో దెన్ ఐ థాట్ ఓకే, నాకు అనిపించింది కొంచెం చెప్తే పిల్లలు కొంచెం మోటివేట్ అవుతారు అనే ఉద్దేశంతోనే వచ్చాను. అదర్వైజ్ సండే అది నేను వేరే ప్రోగ్రామ్స్కి అసలు వెళ్ళను. సో అంటే మీరందరూ కూడాను ఇప్పటి వరకు మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది, రాను రాను మళ్ళీ మీ లైఫ్ ఇంకొక రకంగా టర్న్ అవ్వబోతూ ఉంటుంది. ఆ ఒక మేజర్ పాయింట్లో, ఇన్ఫ్లెక్షన్ పాయింట్లో అందరూ కూడా ఉంటారు. ఇప్పుడు మనము ఈ కాలేజ్లో, ఇంటర్లో ఉండొచ్చు, డిగ్రీలో ఉండొచ్చు, మన ఆలోచనలు ఏముంటాయి, భవిష్యత్తు గురించి మేము ఏమి నిర్ణయాలు తీసుకుంటాము అనేది మా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని డిసైడ్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ. సో దానికి ఒక 2-3 కథలు మీ దృష్టిలో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. మొట్టమొదటిది, మీకు సైకిల్ ప్యూర్ అగరబత్తి తెలుసు కదా, అందరికీ తెలుసు ఈరోజు సైకిల్ ప్యూర్ అగరబత్తి.
సైకిల్ ప్యూర్ అగరబత్తి ఎలా పుట్టింది అని మీకు అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇది మైసూర్లో స్టార్ట్ అయింది సైకిల్ ప్యూర్ అగరబత్తి. 1920 నాటిలో మైసూర్లో నారాయణరావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఏదైనా బిజినెస్ చేయాలి అని తపన. బిజినెస్ చేయాలి అంటే ఏం బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆయన ఈ అంటే టెంపుల్కి ఒకరోజు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ అగరబత్తీలు పెట్టారు, కానీ ఏ అగరబత్తిలో కూడా మంచి ఫ్రాగ్రెన్స్ లేదు. దెన్ అన్ని అగరబత్తీలు మొత్తం కాలకుండానే పడిపోతున్నాయి. ఇవన్నీ చూసి నేను ఒక మంచి అగరబత్తి బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించాను అనమాట. ఆలోచించి కానీ ఇది ఇప్పుడు మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వెంటనే ఇంటర్నెట్ ఉంటుంది, గూగుల్ చేస్తారు, చాట్ జీపీటీ చూస్తారు, ఏం చేయొచ్చు ఏంటి కాంటాక్ట్ అన్నీ దొరుకుతుంది. కానీ 1920లో మీకు ఒక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా కష్టం అన్నమాట. దాంట్లో కూడా అప్పుడున్న ఒకే ఒక సోర్స్ ఏంటి, పుస్తకాలు. కానీ అగరబత్తి గురించి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, చాలా కష్టం కదా. ఆయన చాలా వీళ్ళందరినీ అడిగి చివరిలో ఆయనకి జర్మనీలో ఈ అగరబత్తి దానికి ఫ్రాగ్రెన్స్ ఎలా రావాలి ఏంటి దాని గురించి కొన్ని పుస్తకాలు ఉన్నాయి అని తెలిసింది. చాలా గొప్ప విషయం. ఆయన చాలా చిన్న వయసు, ఆయనకి 35 సంవత్సరాలు ఆయనకి యాక్చువల్గా. అలాంటి వయసులో ఆయన ఇంత టాప్ ర్యాంకర్గా ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చి ఎంత ఉన్నతమైన స్థితికి ఇన్ని యొక్క ప్రిన్సిపల్స్తో ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తాం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈనాటి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారికి మనందరి తరఫున కూడా ఒక్కసారి కడతాళ ధ్వనులతో మరి మన సంస్థ అదృష్టం, మనందరి అదృష్టం సుమారు 50 సంవత్సరాల తర్వాత మన వయసు సమాజానికి మన వయసులు ముఖ్యంగా నారాయణ శెట్టి గారు గెల్లి అని ఆయన 50 సంవత్సరాల క్రితం మన అసోసియేషన్కి మన సమాజానికి వస్తూ జరిగిందంట. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మనకి అటువంటి అదృష్టం ముఖ్యంగా మా కేంద్రంలో ఆయన రావటం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మనందరం కూడా ఎంతో సంతోషించాల్సిన విషయం. మరి మన సంస్థకు వచ్చేటికి 1915లో ఈ సంస్థ స్టార్ట్ అయ్యి రేపు 13వ తారీఖుకి 110 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దినదినంగా మన వయసుల సంక్షేమం కోసం ఎన్నో స్కాలర్షిప్స్ కానీ సేవా కార్యక్రమాలు, కళ్యాణ మండపాలు, తక్కువ ఫీజుతో గ్రామీణ విద్యాలయాన్ని స్కూల్ నడపడం జరుగుతుంది. మరి ఇటువంటి సంస్థకి మరి ఇటువంటి భక్తులు రావటం, వాళ్ళ ఆశీర్వచనాన్ని మనకి ఇవ్వటం అనేది. ఈడేపల్లిలోని కోదండ రామాలయంలో దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈడేపల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. దసరా శరన్నవరాత్రులు 13 రోజుల పాటు నిర్వహించే క్రమంలో మట్టితో గౌరీదేవిని రూపొందించి పూజల అనంతరం చివరి రోజున పూలతో అమ్మవారిని అలంకరించి ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేస్తామని ఈ సందర్భంగా భక్తులు తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ వేడుకలను జరుపుతారని, ఆంధ్రప్రదేశ్లో గౌరీదేవి వేడుకలు నిర్వహిస్తారని వారు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు గౌరీదేవి పాటలు పాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.